వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అలా అమెరికాలో ఈరోజు బ్యూటీ పార్లర్కి వచ్చాము. ఈ వీడియో కంటెంట్ ఏంటంటే బ్యూటీ పార్లర్ వ్లాగ్. మొత్తం బ్యూటీషియన్ కోర్సులు చెయ్యొచ్చా, ఒక ఇండియన్ లేడీ తను బ్యూటీ పార్లర్ ఎలా స్టార్ట్ చేసింది, దానికి ఏజ్ ఏంటి, ఎలిజిబిలిటీ అన్నది ఈ వ్లాగ్లో మొత్తం చూపిస్తాను. మామూలుగా ఛార్జెస్ అండ్ ఆల్. ఇప్పుడు పార్లర్ ఎలా ఉంటుంది అన్నది మీకు ఒక్కటి రౌండప్లో చూపిస్తాను. అమెరికాలో ఎలా కనిపిస్తుంది, ఎలా సెటప్ చేస్తారు. అక్కడ సెక్యూరిటీ కెమెరాస్ పెట్టారు. సో ఎవరు వస్తుంది ఎవరు పోతుంది అన్నది వాళ్ళకి కనిపిస్తుంది. ఈమె 25 years బ్యాక్ హైదరాబాద్ నుంచి వచ్చి చదువుకొని కాలేజ్లో బ్యూటీ కోర్స్ చేసి, హెయిర్ స్టైల్ కోర్స్ చేసి తన ఓన్గా పెట్టుకున్న పార్లరు. అందుకే ఈ వ్లాగ్ చేశాను. ఎవరైనా బ్యూటీషియన్స్ ఉంటే వాళ్ళు ఎలా ఇక్కడ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి. సో మీరు ఇక్కడ కూడా దానికి కూడా లైసెన్స్ కావాలి. కాలేజ్కి వెళ్ళి హెయిర్ స్టైలిస్ట్ లైసెన్స్ తీసుకోవాలి. హెయిర్ స్టైల్ కూడా చేయాలి మీ పార్లర్లో అనుకుంటే అది. ఇంకా బ్యూటీషియన్ కాలేజ్లో డిఫరెంట్ కోర్సులు ఉంటాయి. చేసిన కోర్స్ సర్టిఫికెట్స్ అన్నీ వాళ్ళకి పెట్టుకుంది. మీరు చేయాల్సిందల్లా గూగుల్లో నియర్ బై బ్యూటీ కాలేజెస్ అని కొట్టండి. సో అందులో ఉన్న కోర్సులలో మీకు మేకప్ ఆర్టిస్టా, బార్బరింగా అంటే హెయిర్ కటింగా, ఏ కోర్సు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. మినిమం ఏజ్ ఈజ్ 17+ అన్నమాట. తర్వాత ఏజ్ లిమిట్ లేదు. యూఎస్లో ఏ ప్రొఫెషన్ అయినా ఏ ఏజ్లో అయినా మనము చూస్ చేసుకొని జాయిన్ కావచ్చు. ఈఎల్ఏ అంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. అప్లై చేసేటప్పుడు మీరు లోకల్ రావాలంటే అదే స్టేట్లో 1 year మీరు ఉండాలి. అప్పుడైతేనే లోకల్ కింద వస్తారు. లేకపోతే ఇంటర్నేషనల్ ఫీజు, F1 ఫీజులు ఎలా పడతాయో అలా పడతాయి. సో మీరు ఒకవేళ ఈఏడి ఉండి 1 year సేమ్ స్టేట్లో ఉంటే ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. ఈ పార్లర్ స్టార్ట్ చేసి 2 years అయింది. ఇక్కడ ఏంటంటే తను $10 తీసుకుంటుంది. బట్ అమెరికాలో ఏంటంటే పార్లర్ అయినా కటింగ్ షాప్ అయినా ఎక్కడైనా టిప్స్ కంపల్సరీ అన్నమాట. అంటే మన ఇష్టము. మినిమం అంటే $1 నుంచి మన ఇష్టం ఎంత ఇవ్వచ్చు, మన నచ్చిన దాన్ని బట్టి. సో మోర్ ఓవర్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఒక ఇండియన్ లేడీ తనెంతో కష్టపడి కాలేజ్లో కోర్సులు చేసి తన ఓన్గా ఒక షాపింగ్ మాల్లో ఒక మంచిగా బ్యూటీ పార్లర్ ఓపెన్ చేసిందంటే అసలు అప్రిషియేట్ చేయాలి. అంటే ఇక్కడ రెంటే ఆల్మోస్ట్ ఒక $8,000 to $10,000 ఉంటుంది. అండ్ టాప్ ఆఫ్ దట్ ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్, మెయింటెనెన్స్ అవి ఇవి కూడా ఉంటాయి అన్నమాట. సో బట్ బ్యూటీ పార్లర్కి చాలా బాగుంటుంది. బ్యూటీషియన్ ప్రొఫెషన్ చేయాలనుకున్న వాళ్ళు మన దగ్గరలో ఉన్న ఎనీ బ్యూటీ కాలేజ్లోకి వెళ్ళి, దగ్గరలో ఉన్న కాలేజెస్లో వెళ్ళి కనుక్కోండి ఏ కోర్సులు ఉన్నాయి, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటో అందులో జాయిన్ అయిపోవచ్చు. మనం ఏదైనా అంటే తిని మాత్రము హెయిర్ స్టైల్, థ్రెడ్డింగ్, ఇంకా మేకప్ ఆర్టిస్ట్, అలా నెయిల్ ఆర్ట్ అలాంటివన్నీ చేసింది. కాకపోతే ఏంటంటే ఒకవేళ మనము అన్ని కోర్సులు చేయకుంటే ఏంటంటే వీళ్ళు హెయిర్ స్టైలిస్ట్ని పిలిపించుకొని కూడా పెట్టించుకుంటారు. నేను ముందు పార్లర్లో వేరే ఏరియాలో తను అలాగే హెయిర్ స్టైలిస్ట్ని పిలిపించుకునేది. మంచి పే ఉంటుంది ఈ ప్రొఫెషన్కి. సో ఎవరైనా యూఎస్లో ఉండి ఈఏడి ఉండి ఏదైనా జాబ్ సెర్చ్లో ఉన్న వాళ్ళకి ఇది కూడా ఒక మంచి ఆప్షను. ఇంకా బ్యూటీ పార్లర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని ఏం అక్కర్లేదు. జస్ట్ మీరు నార్మల్గా ఏదైనా ప్రొఫెషనల్లో ఎంటర్ కావాలంటే యూఎస్లో ఎనీ ఏజ్లో ఎనీ ప్రొఫెషన్ చూస్ చేసుకొని మనం అటు సైడ్ వెళ్ళిపోవచ్చు. ఛానల్ నేమ్ ఇస్ అలా అమెరికాలో అమ్మ. అలా అమెరికాలో అమ్మ. ఎస్. ఓకే. ఎలా ఇలా ఓకే. Thank you for watching my videos. Bye. See you in next vlog. Take care.